కృష్ణ తత్వం గురించి మాట్లాడుకుంటూ ఉంటే హ్మ్. అసలు కృష్ణ అని పలుకుతేనే చాలు ఎంతో ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. సో ఈ కృష్ణమాయ అని అంటూ ఉంటారు కదా, అంటే ఏమిటండి? కృష్ణమాయ అంటే నిన్ను ఏదైతే అవాస్తవం నుండి వాస్తవం వైపుకు ప్రయాణించే మాయయే కృష్ణమాయ. మ్హూ. ఎలాగా అంటే మీకు ఆమ్, జనరల్గా మనం లైఫ్లో కానీ ఆధ్యాత్మిక సాధనలో కానీ కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత మనకంటూ ఒక అహంకారం మళ్ళీ ఏర్పడిపోతూ ఉంటుంది. అది భౌతిక ప్రయాణం కావచ్చు, ఆధ్యాత్మిక ప్రయాణం కావచ్చు. ఆ నేను అనేది చాలా సున్నితత్వంగా తీయగలిగే శక్తియే కృష్ణమాయ. అంటే నిన్ను నొప్పించకుండానే నీలో ఉన్న లోపాలను చెప్పేదనమాట. అందుకని మనని మాయ చేస్తూ మురిపిస్తూ ఇలా నడిపిస్తూ ఉంటాడు. అది కృష్ణమాయ. కృష్ణుడికి సంబంధించి ఎన్నో రకాల స్వరూపాలు. అసలు కృష్ణుడికి శక్తికి ఉన్న సంబంధం ఏంటండి? యాక్చువల్లీ కృష్ణ అనేది పరిపూర్ణమైన సంపూర్ణమైన దైవ స్వరూపం. మీకు వేదాలే చెప్తూ ఉన్నాయి. ఎందుకు అంటే ఆయనకి 16 కళలు ఉంటాయి. అందుకనే కృష్ణ అంటే కాలంతో సమానంగా ఉంటారు. అందుకని కాళీ శక్తియే కృష్ణుడు అని కూడా అంటారు. మీకు ఇంకా చెప్పాలి అంటే కదంబ వృక్షానికి అధిదేవత కృష్ణుడు. కానీ కదంబ వనవాసిని అని లలితమ్మని అంటాం. దాట్స్ అ రిలేషన్షిప్. అంటే కనిపించకుండా కాలంలో ప్రయాణిస్తూనే నీ కాలకాలాల వాసనల్ని తొలగిస్తూ నిన్ను మృదువుగా ఆటలాడిస్తూ ఈ జీవన్ముక్తిని ప్రసాదించేది కృష్ణతత్వం. అలా సంబంధం అమ్మవారికి. కృష్ణుడు అంటే రాజశ్యామలకు ప్రతిరూపం అని కూడా అంటూ ఉంటారు. మరి రాజశ్యామలనేమో లలితాపర భట్టారిక అమ్మవారికి ముఖ్యమైన మంత్రిని అని కూడా చెప్తూ ఉంటారు. మరి ఈ రిలేషన్ ఎక్కడ? అంటే సంపూర్ణమైన శక్తి అనేక స్థితుల్లో మనకి ఏర్పడుతూ ఉంటుంది. లోకంలో రాజశ్యామల అమ్మవారిని మీరు చూస్తే ఆమెకి మామూలుగా ఇప్పుడంటే లోకారీత్యా అవసరానికి ఏమంటారు మనకి పదవి అనో లేకపోతే గౌరవమనో ఏవో సంపదలనో ఇస్తూ ఉంటుంది. కానీ రాజశ్యామల అమ్మవారు శ్రీచక్ర ఉపాసన చేసేవాళ్ళు బుద్ధిని దాటించగలిగే శక్తి. అటువంటి శక్తియే కృష్ణ పరమాత్ముడు. ఇద్దరు శ్యామ అంటే నీలవర్ణంలో కలిగి ఉంటారు. అందుకని కృష్ణం వందే జగద్గురుంలో ఎలా బోధించారో అలాగే రాజశ్యామల అమ్మ కూడా నీకు అటువంటి బుద్ధి శక్తిని ఇస్తుంది. అది భౌతికంగా కావచ్చు, ఆధ్యాత్మికంగా కావచ్చు, రెండు సంపాదించుకోవడానికి. అందుకని కృష్ణుల వారిని రాజశ్యామలతో పోలుస్తూ ఉంటారు, జ్ఞానానికి ప్రతీక కాబట్టి.